శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 53వ శ్లోకము. మహాదేవుని నెమలిగా భావించి శంకరులు ఈశ్వరుని ఇలా స్తోత్రం చేశారు. ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రకలాపీనత నుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఈ శ్లోకమునకు భావము: నెమలి శిఖండము కలది కాబట్టి శిఖి అని, కలాపము అనగా పింఛము కలది కాబట్టి కలాపి అని, కేకాధ్వని చేస్తుంది కాబట్టి కేకి అని పేర్లు పొందింది. ఈశ్వర, నీవు కూడా ఆకాశము చేత శిఖియు శిఖ కలవాడవును, వాసుకి చేత కలాపియు భూషణము కలవాడును, కేకియును అయినావు. ఇదిగాక నెమలి పర్వతమందు పుట్టిన మేఘకాంతిని చూసి ఆనందముతో నృత్యము చేస్తుంది. నీవు కూడా హిమవత్పర్వతమందు ఉదయించి మేఘకాంతితో ఒప్పే ఆ శ్యామలాంబను చూసి ఆనంద నృత్యాన్ని చేస్తావు. నెమలి ఉద్యానవనమందును, నీవు ఉపనిషదుద్యానవనమునందును ఆనంద సంచారము చేస్తారు. నెమలియును నల్లని కంఠము గల నీవును నీలకంఠులే. మొత్తముపై వ్యోమకేశుడును నాగభూషణుడును ప్రణవోపదేశంతో భక్తులను అనుగ్రహించువాడును పార్వతీ వల్లభుడును వేదాంత వేద్యుడును అయిన నీలకంఠుని భజిస్తానని సారాంశము. ఆకాశము చేత శిఖ కలవాడు, సర్పరాజైన వాసుకి ఆభరణంగా కలవాడు, నమ్రత గలవారిని అనుగ్రహించువాడు, ప్రణవనాదము చే కేకి అని గానము చేయువాడు, నీలవర్ణము కలిగి మెరుపు వంటి కాంతిగల పార్వతిని చూసి సంతోషంతో నాట్యం చేసేవాడు, వేదాంతము అనే ఉద్యానవనంలో విహరించడంలో అనురాగం కలవాడు అయిన నీలకంఠుని సేవిస్తున్నాను. శంకరులు ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి నెమలిగా పోల్చి స్తోత్రం చేశారు. ఈశ్వరుడు విషాన్ని కంఠంలో ఉంచుకున్నాడు. అందువల్ల శివుడు నీలకంఠుడు, నెమలి కూడా నీలకంఠమే. ఈశ్వరునిలోనూ నెమలిలోనూ కొన్ని సమాన ధర్మాలు కనబడుతున్నాయి. అందుకే శంకరులు ఈశ్వరుని నెమలిగా సంభావించి స్తోత్రం చేశారు. దృశ్యాదృశ్య ప్రపంచంలో సర్వత్రా ఈశ్వరుని చూడగలగటమే భక్తుల ధ్యేయం. అందుకే శంకరులు నెమలిలో ఈశ్వరుని చూశారు, నీలకంఠంలో నీలకంఠుని దర్శించి భజించారు. ఈశ్వరుడు వ్యోమకేశుడు, ఆకాశమే ఆయన కేశపాశం. శివునికి ఆకాశము శిఖ కావున ఆయన శిఖి. నెమలికి కూడా శిఖి ఉంటుంది, అందువల్ల నెమలి కూడా శిఖి. శివునకు సర్పరాజు వాసుకి ఆభరణము, ఆభరణాన్ని కలాపము అని కూడా పిలుస్తారు. అందువల్ల శివుడు కలాపి. నెమలికి కలాపము అనగా పింఛము ఉంటుంది కాబట్టి నెమలి కూడా కలాపి. శివుడు భక్తుల మ్రొక్కులను గ్రహించి వారిని అనుగ్రహిస్తూ వారికి ప్రణవమంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశధ్వనులతో క్రేంకారవాలతో ఈశ్వరుడు కేకి. నెమలి కూడా మనోజ్ఞనాదాలు వెలువరిస్తుంది కాబట్టి అది కూడా కేకి. ఈ విధంగా శివుడిలో నెమలిలో శిఖి, కలాపి, కేకి అనే సమాన ధర్మాలు ఉన్నాయి. అలాగే పార్వతీమాతలో ఆడు నెమలితనం కనబడుతుంది. పార్వతి శ్యామలవర్ణం కలది, మేఘము వంటి కాంతి గలది. ఆమె పుట్టిల్లు పర్వతం. ఈ 3 లక్షణాలు ఆడు నెమలిలోనూ ఉంటాయి కాబట్టి పార్వతీమాతను ఆడు నెమలిగా భావించారు. ఆడు నెమలిలా ఉన్న పార్వతీమాతను చూసి ఈశ్వరుడు ఆనందంతో పరవశించి నృత్యం చేస్తాడు. ఆడు నెమలిని చూసిన మగ నెమలి కూడా ఆనందంతో చిత్రంగా గంతులు వేస్తుంది. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుల జంటలో నెమలి దంపతుల జంటకు గల లక్షణాలు స్ఫురిస్తాయి.
పార్వతీ పరమేశ్వరులు ప్రకృతి పురుషులుగా ఏకరూపంతో ఏకభావంతో వేదాంతాలు అనే ఉద్యానవనంలో విహరించే రసికులు నెమళ్ళ జంటకు కూడా ఉద్యానవన విహారం అంటే గొప్ప ప్రేమ. ఈ విధంగా సర్వవ్యాపి అయిన ఈశ్వరుని సర్వత్రా దర్శించడంలో భాగంగా నెమలి జంటలో శివుని దర్శించి శంకరులు నీలకంఠుని ఉపాసిస్తానని చెప్పారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.